ఇప్పుడు రామకోటి రాస్తూ ఉంటారు కొంతమంది. రామకోటి రాసే అన్ని రోజులు నియమాలు ఏమైనా పాటించాలా లేదా? అంటే కొంతమంది మాంసాహారాన్ని కూడా ఇంతకుముందు మనం చెప్పినట్టు భుజిస్తూ ఉంటారు కదా! కొంతమంది ఏమో ఇవాళ ఒక పేజీ రాసి దాని తర్వాత ఒక 2, 3 రోజులు కామ్‌గా ఉండడము, లేకపోతే ఎప్పుడో రాయడము, బాధలో ఉన్నప్పుడు రాయడము అలా ఉంటుంది కదా! అసలు నిజంగా రామకోటి ఎప్పుడు రాయాలి? రాసేంత వరకు నియమాలు ఏమైనా పాటించాలా? ఏం చెప్తారు? ఇక్కడ రామకోటి రాయాలి అని కనుక పెట్టుకుంటే అంటే రామకోటి అంటే కోటి అయితే ఎవరు రాయట్లేదు వాళ్ళు. అవును. కోటి సార్లు శ్రీరామ అని రాయటం అనేది ఎవరూ చేయట్లేదు కదా. ఒక పుస్తకం ఉంటుంది, దాంట్లో 10,000 నామాలు 15,000 నామాలు పట్టేంత పుస్తకం ఉంటుంది, 1,00,000 నామాలు ఉంటుంది. అది రాయాలి అనే నియమం పెట్టుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా దీక్షా నియమాలు పాటించవలసిందే. ఒక పూట భోజనము, కింద పడుకోవటము ఇలా చేస్తూ రామనామాన్ని ఎక్కువగా జపిస్తూ ఏదైనా దేవాలయం ప్రతిరోజు దర్శిస్తూ రామకోటి రాస్తూ ఆ పుస్తకం అయ్యేంత వరకు కూడా నియమాలు పాటిస్తూ రాస్తే విశేషమైన ఫలితం కలుగుతుంది. అంతేకాని ఇవాళ నేను ఒక 10 పేజీలు రాశాను, ఇంకా రాయకుండా మళ్ళీ నాకేదో బాధ కలిగినప్పుడు 3 పిల్లలు కొట్టుకోనో లేదా అత్తమామలు కొట్టుకోనో ఏదో ఫ్రెండ్స్తో కొట్టుకోనో ఏదో బాధ కలిగినప్పుడు ఆ బాధకు రామకోటి రాద్దామని అట్లా రాయటం ఇది కరెక్ట్ కాదు. నీవు ఒక పుస్తకాన్ని ఎంచుకొని ఇన్ని పేజీలు ఉన్నాయి, ఇన్ని నామాలు నేను రాయాలి అన్న పుస్తకాన్ని ఎంచుకున్నప్పుడు నియమబద్ధంగా రాస్తేనే పూర్తి ఫలితం మనకు అందుతుంది. భగవంతుడి విషయంలో ఖచ్చితంగా నియమాలు పాటించాల్సిందే. ఏ భగవంతుడి పూజ చేసినా ఏది చేసినా పాటించాల్సిందే. రామకోటిలో కూడా అదే నియమాలు పాటించాలి, తప్పదు.